దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికి కూడా వందనాలు. ఈ ఉదయకాల సమయం ఆరాధన నిమిత్తమే కొన్ని వాక్యాలు చూసుకున్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 20:28, Matthew's Gospel 20th chapter 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఇంకొక లేఖను బాగా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 15వ అధ్యాయం 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించి దాని ఎందు నిలిచిన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంలో సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని నెడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఎందుకు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. ఇదే అధ్యాయంలో ఇంకొక 2 వచనాలు 16-17 కూడా కలిసి చదువుకున్నాం. 16-17 వచనం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. ఇంకొక లేఖను బాగా చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ఆత్మ ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్ష పరచబడిను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇంకొక లేఖన భాగం ఆఖరిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనం అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ 4th chapter 24th verse. Let us all read together. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, అత్యంతంగా హెచ్చించబడి అన్ని నామల కంటే హెచ్చని యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ పునరుద్ధరణ దినాన మీ పాసలు ఎదురని చేరి మీ రక్తం చేత విమోచించబడినట్టు బిడ్డలంగా సొత్తు సాంపాద్యంగా సంఘంగా నేను మీ కృతజ్ఞత చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన ధనికరమైన తరుణాన్ని బట్టి ఆయుష్ని బట్టి నేను అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరికి లేని గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. ఎందుకు పనికిరానట్టు మమ్మల్ని, ఎవరు ఇష్టపడినటువంటి మమ్మల్ని క్రీస్తులో మీరు నాయన దయ చూపించారు, మమ్మల్ని నాయన దృష్టించారు. అందరిని బట్టి నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని రక్షించిన దినాల నుంచి ఇప్పటి వరకు కూడా మీ కృపలో భద్రపరుస్తూ వచ్చారు. అన్నిటికంటే మించి మీ అభిషేకం ఇచ్చి, మీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, అది కూడా మా మాతృభాషలు ఇచ్చి నాయన చదువుకోవడానికి మిమ్మల్ని ఎరుగుటకు మీ కృపనిచ్చారు, సంఘాన్ని ఇచ్చారు, నాయన మీ ప్రవక్తలను ఇచ్చారు, బోధకులను ఇచ్చారు, మా కొరకు ప్రార్థించేసే వారిని ఇచ్చారు, పెద్దలను ఇచ్చారు. అన్ని విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ లేఖన భాగాలు చదువుకున్నాం ప్రభా. మరి ఎవరు వివరించగలరు ఈ లేఖన భాగాలు? అది మా యొక్క నాయన దట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. నాయన మేము గ్రహించలేము, మా ఊహకు మించి కనుక మీరు చెప్పిన రీతిగా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే తప్ప మాట్లాడేవారు
మీరు కాదన్నారు 10:20 మత్తయి సువార్త ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని మమ్మల్ని అందరినీ ఖాళీ చేయండి ఆయన. మా యొక్క అనుభవాలు, మాకున్నటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా తీసివేయండి. సంపూర్ణంగా ఖాళీ చేసి వినగలించేవిని గ్రహించే హృదయాన్ని ఒప్పుకునే మనసు మాకు ఇచ్చి నేను మీ యొక్క వాక్యం ద్వారా నేను దర్శించబడిన వారమే, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారమే, ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన మా అందరికీ సహాయం చేయమని మరొకసారి మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ నిష్ప్రయోజకమైన దాసులని అనేకమైన బలహీనతలు కలిగినటువంటి వాడిని తండ్రి నీకు ఆశను ఒప్పుకుంటూ ఈ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ వందనాలు చెల్లిస్తూ ఉచ్చారణ మీరే దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభువు మా రక్షకుడు మా కొరకే త్వరగా రానైనా నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివిన 3 భాగాల్లో కూడా విమోచన అని వచ్చింది, మీరు గ్రహించారనుకుంటున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 20:28 20:28 వర్స్లో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చిందని చెప్పాను. అదేవిధంగా మనం చదువుకున్నటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత పేతురు రాసిన పత్రిక కూడా 18, 19, 20 వచనాల్లో ఇదే మనకి జ్ఞాపకం చేయబడింది, విమోచన అనేది. సో ఇదేంటంటే మనం విమోచించబడినటువంటి ప్రజలం. విమోచన అంటే గ్రంథకర్తలు చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. డెఫినేషన్ అంటే ఇట్స్ ఏ డెత్ అని ఉంది. డెత్, విమోచన అంటే యేసయ్యకేమో మరణము, మనకేమో జీవం కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనం చదువుకున్న రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన లేఖనాలానుసారంగా వచ్చారు, లేఖనాలానుసారంగా మరణించారు, లేఖనానుసారంగా భూస్థాపన చేయబడ్డారు, లేఖనానుసారంగా తిరిగి లేచారు. ఒకవేళ క్రీస్తు ప్రభువుల వారు లేకపోతే ఇఫ్ ఈజ్ నాట్ రిసరెక్టెడ్, మా విశ్వాసం వ్యర్థమే, మేము రక్షించబడినటువంటి వారికి కాదన్నటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది. మన అపరాధం నిమిత్తమే 4:25 రోమీయులకు రాసిన పత్రికలో మన అపరాధం నిమిత్తమే ఆయన అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చిన తిరిగి లేచాడు. ఈజ్ రిసరెక్టెడ్ గాడ్. ఒకవేళ యేసయ్య లేవకపోతే కనుక మనకి రక్షణ లేదు. ఇది పాత నిబంధన విషయం కాదు, కొత్త నిబంధనలో రాయబడినటువంటి విషయం ఇది. ఈ విమోచన అనే దగ్గరికి వచ్చేటప్పటికి రిడెంప్షన్ విషయము, రిడెంప్షన్ అనేది చాలా ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ రిడెంప్షన్ విత్ సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి ఏమొచ్చాడంటే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒక మాట. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంకాలకు యోగ్యమునై ఉన్నది. సరే, మొట్టమొదట మీకు దిస్ రిడెంప్షన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్. అంటే ది డెఫినేషన్ ఆఫ్ రిడెంప్షన్ ఏంటంటే, ది రాన్సమ్ ఈస్ ఎ ప్రైస్ పెయిడ్ టు రిడీమ్ ఎ స్లేవ్ ఆర్ ఎ ప్రిజనర్. ఇంకా గ్రంథకర్తలు ఏమని రాశారంటే, జాగ్రత్త వినండి. రిడెంప్షన్, ద రాన్సమ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ టు సాటిస్ఫై జస్టిస్ అండ్ రాత్ అగైన్స్ట్ సిన్. ఎందుకు ఈ సిన్? మొట్టమొదట మనుష్యుడు ఆదాం పడిపోయినప్పుడు ఆయన దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకి లోపడలేదు. దేర్ హీ వాజ్ జడ్జ్డ్. అది తీర్పు దినాల్లో మనకి మూడు కాలాలు ఉన్నాయి కదా, తీర్పు, ధర్మశాస్త్రము, కృప. ఈ తీర్పులో ఇమ్మీడియట్గా శిక్ష అతని మీదకి వచ్చింది. దేవుడు చెప్పాడు, నేను చెప్పిన మాట మీరు వినలేదు, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఏ రోజైతే మీరు తింటారో నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు. సో అది పురస్కరించుకొని ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది మీరు గ్రహించారో లేదో చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ, ఏమంట ఎప్పుడు ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. జగత్తు పునాది వేయబడక మునిపే. గాడ్ నోస్ అవర్ స్టేట్. ఆదాం తప్పిపోతాడని ప్రభుకు తెలుసా? తెలుసుండొచ్చు, ఎందుకంటే మనం మంటివారం కదా. అట్లానేసి నో క్లూ వాస్ గివెన్ దేర్, బట్ గాడ్ హెస్ ఇన్స్ట్రక్టెడ్.
ఆదాము, ఇగో ఇదంతా ఏదైనా వనంలో అంతా నీకు ఇచ్చానయ్యా, సంపూర్ణంగా నువ్వు అనుభవించు, కాకపోతే ఒక్కటి మంచి చెడ్డల్లో తెలివిని వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు, తిన్నది నాన్న నువ్వు చచ్చిపోతావు. అదేవిధంగా సాతాను 3వ అధ్యాయం ద సర్పెంట్ కేమ్ అండ్ ఆస్కింగ్ ఈ ఉమెన్, ఇంకా ఇవ్వు అని చెప్పబడలేదు. ఈ ఉమెన్ విషయంకి వచ్చే దగ్గరికి ఆమె ఏమంటుంది, కనీసం చెట్టు దగ్గర కూడా పోవద్దని దేవుడు మాకు చెప్పాడు. అదంతా మనం చదివితే 3వ అధ్యాయంలో వీళ్ళు తప్పిపోయారు. చల్లపుట్ట దేవుడు వచ్చేవాడు, వాళ్ళతో కలిసేవాడు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తారో దేర్ ఐస్ ఆర్ ఓపెన్. తర్వాత దిగంబరులను చూస్తున్నారు, కచ్చడాలు చేసుకున్నారు, కవర్ చేసుకున్నారు, దేవునికి ముఖం చాటేశారు. దట్స్ వాట్ హియర్ ఇట్ ఈస్ రెడ్. ఏమంటున్నాను, రెడెంప్షన్ ది రాన్సమ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ టు సాటిస్ఫై జస్టిస్ అండ్ రాత్ అగైన్స్ట్ సిన్. ఏదైతే పాపం చేస్తాడో దీనికి విమోచన క్రయధనంగా భూమికి పునాదులు ఇక్కడ మనం చదువుకున్నట్టు విషయం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే దిస్ రిడెంప్షన్ వాజ్ డన్ ఆన్ దిస్ అర్త్. 2016 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రిడెంప్షన్ అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు గనక మనకి ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా పెట్టకపోతే, ఇట్స్ అ బిగ్ టాపిక్. ఇట్ ఇస్ 9-10 అధ్యాయాల్లో ఏముందంటే, ఈ ప్రతి యాజకుడు కూడా యాజక ధర్మాన్ని అక్కడ ధర్మశాస్త్రం రాయబడినటువంటి విషయాలు రాయబడుతూ వచ్చాను. అంటే మొత్తం అంతా మీకు చెప్పలేను కనుక అక్కడక్కడ చెప్తూ ముందుకు వెళ్తాను. యాజకుడు ఏం చేస్తాడంటే, ప్రధాన యాజకుడు తనది కానటువంటి రక్తం తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి చూద్దాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 9వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన ఏం చేసేవాడు. ఇక్కడ ఇంకా ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇక్కడ 7వ వచనం 9:7లో కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకటే రక్తం చేత పట్టుకొని 2వ గుడారంలోకి ప్రవేశించును. రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించిన అజ్ఞాన కృతములు చేసినటువంటి పాపాలు, ట్రాన్స్గ్రెషన్స్, వీటి కొరకు ఈయన యాజకుడు అర్పించేవాడు. ఎవరిది, ఎటువంటి రక్తం, అది కూడా రాయబడింది ఇక్కడ చూడండి. ఇక్కడ 12వ వచనం చూడండి. 12 ఇంకా ఇక్కడ కూడా ఒక మాట ఉంది. 12వ వచనం ఒకసారి చదువుదాం. మేకల ఎక్కు కోడెల ఎక్కు రక్తంతో కాక తన సురక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన ఎవరు, యేసయ్య. ఇక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ 10వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. ఏలనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. ఏమంటున్నారు ఇక్కడ, ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. 22వ వచనం ఏముంది, ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. ఇప్పుడు రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. మరి ఎటువంటి రక్తము, అక్కడ మేకలదైనా కానీ ఈ గొర్రెలదైనా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మేకల యొక్క కోడెల యొక్క, ఇవి కూడా వాటిని దే యూజ్డ్ టు అబ్జర్వ్ 1 year అన్బ్లెమిష్డ్, అది ఎటువంటి అపవిత్రమైనది కాకున్నట్లుగా చూసి. మరి అయితే ఈ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన గురించి చాలా వివరణ ఉంది. ఆయన గురించి, ఆయన యాజకుడిగా ఏర్పరచబడినవాడు, జనాల్లో నుంచి ఇవన్నీ ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్. 20వ వచనం చూడండి, 7వ అధ్యాయం 20వ వచనంలో, ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు. there is a promise for him that he is going to be a priest. ఇంకొక మాట 10వ అధ్యాయంలో ఏముంది, ఇంకొక మాట చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు. ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్, వీఆర్ మెడిటేటింగ్ ఆన్ రెడెంప్షన్, విమోచన క్రయధనం, రాన్సమ్ అంటారు కదా, విమోచన క్రయధనం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. వితౌట్ విచ్ వీ కెనాట్ బి సేవ్డ్, వీ కెనాట్ బి రిడీమ్డ్, వీ కెనాట్ బి వాట్ యు కాల్ లిబరేటెడ్, ఫ్లీడ్. ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అంటే మాటలు ఏంటంటే, విమోచన క్రయధనం కూడా ఎవరు చెల్లించాలి? పాపం లేనటువంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో? పాపం లేనటువంటి వారు ఉన్నారా?
అందుకని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. మత్తయి సువార్త 1:21 వచనం ప్రకారం ఆయన పాపులను రక్షించడానికి వచ్చారు. ఆయన క్రీస్తు అని పేరు పెట్టబడింది. ఈయన ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు ఇక్కడ 10వ అధ్యాయంలో? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణి నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటున్నాడు. ఏంటి ఆయన చిత్తము? ఏదైతే మనం చదువుకున్నాం కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా. ఈ మనిషిని యొక్క మొట్టమొదటి మనం చదివినట్టు 2-3 అధ్యాయాల్లో ఆదికాండంలో ఆదాము తప్పైనప్పుడు దేవుడు అతన్ని ఏదైనా మన నుంచి వెళ్ళగొట్టాడు. భూమి శపించబడింది. తర్వాత ఆయన అన్నాడు, నువ్వు కష్టం చెమట వచ్చి నీ ఆహారాన్ని సంపాదించుకోవాలన్నాడు. సరే, దట్స్ అ సెపరేషన్. కానీ ఈ వ్యక్తిని మరలా ఏ భేదం లేదో అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతుంది. ఈ మహిమ ఏదైతే కోల్పోయారో తిరిగి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. పాపలు రక్షించుటకు క్రీస్తు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఎట్లా? దేని గురించి వచ్చారు? ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఇట్స్ రిడెంప్షన్ విత్ సఫరింగ్. అంత ఈజీయా? అంత ఈజీయా? ఆలోచించండి ఒకసారి. మనమంతా రక్షించబడినటువంటి ప్రజలం, దేవుని యొక్క రక్తం చేత విమోచించబడినటువంటి వారం. చెప్పుకుంటున్నాం మేము యేసుక్రీస్తు ప్రభువుల పిల్లలమని. కాగా ఆయన ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఆయన పిల్లలగటకు ఆయన అధికారం ఇచ్చాడని. యోహాను సువార్త 1:13 వచ్చిన వారు రక్తం వలన కానీ మనిషి వలన కానీ శరీరం వలన కానీ పుట్టిన వారు కాదు, ఆయన దేవుని మూలంగా పుట్టినవారు. వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్ అని కదా. అయితే మన ప్రవర్తన ఎట్లా ఉందనేది ప్రశ్న ఒకటి. వీఆర్ ఆల్ సేయింగ్ దట్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రిడీమ్డ్. మరి మన జీవితంలో పరివర్తన ఏమన్నా వచ్చిందా? ఎంత పెద్ద విలువ చెల్లించాడు. ఈ ఉదయకాల సమయంలో అందరం వచ్చాం మనం. వీఆర్ ఆల్ గ్యాదర్డ్ హియర్ టు వర్షిప్ అవర్ గాడ్ ఫర్ వాట్ హీ హస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ 2016 years back. Redemption is suffering, death, in order to give you life to me. మనకి జీవం ఇవ్వడానికి ఆయన మరణించవలసి వచ్చింది. మన అపరాధం నిమిత్తమై ఆయన అప్పచెప్పబడ్డాడు. మన నీతిమంతులుగా తీర్చి నిమిత్తమై తిరిగి లేచాడు. 4 అంటే ఈ రెడెంప్షన్ గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ 1 పేతురు రాసిన పత్రిక మనం చదువుకున్నాం కదా. భూమికి చూడండి 20 వచనం ఏముంది ఇక్కడ? పునాది వేయబడక మునిపే దిస్ రెడెంప్షన్ వాజ్ డన్. దట్ మీన్స్ జీసస్ క్రైస్ట్ వాజ్ ప్లాన్డ్. ఈయన ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి ఏంటంటే రెడెంప్షన్ గురించి అది నేను మీకు చెప్పింది ఏంటంటే, దట్ వాజ్ ద ప్రైస్ పేడ్ ఫర్ ది సిన్, ద ట్రాన్స్గ్రెషన్ డన్ బై అవర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆదాం. ఇంకొక మాటలో చెప్పాలంటే చూడండి ఇక్కడ, క్రైస్ట్ సబ్జెక్టెడ్ హిమ్సెల్ఫ్ టు ద డివైన్ పనిష్మెంట్ అగైన్స్ట్ సిన్ ఆన్ అవర్ బిహాఫ్. నీ కొరకు, నీ బదులుగా, నా బదులుగా ఆయన బాధను అనుభవించడానికి వచ్చాడు. ఇది రెడెంప్షన్. హీ హస్ కమ్ హియర్ టు షెడ్ ప్రెషస్ బ్లడ్. రక్తం చిందించకుండా పాపం. మనం చదువుకున్నాం కదా. సరే, ఇక్కడ మనం చదువుకున్నట్టు మాటలు ఇంకా మీకు అన్ని విషయాలన్నీ బాగానే తెలుసు. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి ఇంకొక మాట 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ చదువుదాం. 10వ వచనం చదువుతున్నాను. 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడిన మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆబలనే మాటి మాటికి అర్పించి ఉండను. ఈయనైతే పాపం నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు ఈయన ఒక్కసారి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయాడు, అర్పించాడు. నేను మీతో ధ్యానించాలని ఆశపడుతుంది ఏంటంటే, హౌ మచ్ ఇస్ సఫర్డ్ ఆన్ ద క్రాస్. అసలు ప్రిపరేషన్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఒక మాట చూడండి ఇక్కడ, మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త. దేవాదేవుడు వచ్చాడు, ఆయన మనుష్య కుమారుడు, 100% మ్యాన్, బట్ హీ హస్ కమ్ హియర్ టు పే ద ర్యాన్సమ్ ఫర్ అవర్ రెడెంప్షన్. ఆయన
లేఖనానుసారంగా వచ్చాడు, లేఖనానుసారంగా చనిపోయాడు, లేఖనానుసారంగా తిరిగి లేచాడు. సమస్త లేఖనానుసారంగా అయినా కానీ మనిషి కుమారుడు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. రక్తం కార్చి తన ప్రాణం పెట్టాలా. 17-11 రక్తంలో ప్రాణం ఉందని ఉంది. ఈ ప్రాణం పెట్టి నిన్ను నన్ను బతికించాలా. వచ్చాడు ఆయన అదే ప్రణాళిక ప్రకారము. బట్ హౌ మచ్ ఈ ఫియర్డ్ ఫర్ ఇట్. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనిషి కుమారుడుగా వచ్చాడు. నీకు నాకు అలాగనే ఆకలి దప్పులు ఉన్నాయి, నీకు నాకు లాగానే అలసిపోవటం ఉంది, నీకు నాకు లాగానే వేదన ఉంది. హీ వాజ్ ఇన్సల్టెడ్ మెనీ టైమ్స్, హీ వాజ్ డ్రివెన్ అవుట్ మెనీ టైమ్స్. అనేకసార్లు గాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. ఇవన్నీ అనుభవాలు ఉండానే వెళ్ళాడు యేసయ్య. ఈ విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన యేసయ్య ఎంత వేదన అనుభవించాడో. అంటే ఆ శ్రమలని చూడండి ఏమంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త. సఫరింగ్ రెడెంప్షన్ గురించి చదువుకున్నాము. హి హస్ ఎంటర్డ్ ఇంటు ద మోస్ట్ హోలీ ప్లేస్ టు ఆఫర్. ఇక్కడ ఆయన రక్తం స్వరక్తంతో. పాత నిబంధనలు అయితేనేమో యాజకులు తీసుకుని వెళ్ళి ఇచ్చారు, కానీ ఈయన రక్తాన్ని అక్కడ సంపూర్ణం చేయబడింది. దట్ రెడెంప్షన్ వర్క్ హస్ బీన్ కంప్లీటెడ్. బట్ నౌ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ద సఫరింగ్స్ అండర్ విచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవి మాత్రం మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఇది మనకు అవసరం. మన జీవితంలో మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకే ప్రాణాన్ని పెట్టారు, మన కొరకే కన్నీరు కాల్చారు, దుఃఖపడ్డారు, వేదన పడ్డారు, వ్యసన పడ్డారు. ఆయన హీ వాస్ బికేమ్ హాఫ్ నేకెడ్ అండ్ హీ వాస్ హంగ్ ఇన్ బిట్వీన్ ద అర్త్ అండ్ స్కై. ఇవన్నీ కూడా మనకు తెలుసు. వ్యాధిని అనుగ్రహించాడు, ఉమ్మి వేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, ఆయన గుద్దబడ్డాడు, మొత్తబడ్డాడు. ఇవన్నీ మనం మర్చిపోయామని నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ఎగ్జార్టేషన్ ఇవ్వమన్నప్పుడు, దెన్ వెన్ ఐ వెయిటెడ్ అప్ ఆన్ ద లార్డ్, గాడ్ హస్ గివెన్ దిస్ ఫ్రాగ్మెంట్ టు మీ టు షేర్ విత్ యూ. చూడండి ఇక్కడ మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ముప్పై 36వ వచనం చదువుతున్నాను. 26వ అధ్యాయం 36 నుంచి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపట్టకు చింతాక్రాంతుడొకటికి మొదలుపెట్టింది. అప్పుడు యేసు మరణమగినంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. ఆ గిన్నె ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఆయనకి చాలా బాధ, వ్యసనంతో కూడిపోయింది. బికాస్ హీస్ ఇన్ ద ఫ్లెష్. ఆయన నీకు నాలాగనే. ఈ గిన్నె అంటే ఏంటి? గిన్నె గురించి రాయబడింది ఇక్కడ చూడండి. ఇదే మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా 20వ అధ్యాయంలో. ఈ గిన్నె గురించి అవగాహన లేదు చాలా మందికి. ఏమంటారు ఇక్కడ చూడు, జెబెదయి కుమారులు ఏమంటున్నారు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళని. 22వ అధ్యాయం 22వ వచనం 20. అందుకు యేసు మీరు ఏం అడుగుతున్నారో, వాళ్ళ అమ్మ వచ్చి ఒకటి కుడి వైపు ఒకటి ఎడమ వైపు స్థలం ఇమ్మన్నప్పుడు యేసయ్య జెబెదయి కుమారుల యొక్క తల్లితో చెప్తున్న మాటలు. మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగలమని చెప్పి త్రాగలరంట. వీళ్ళు అసలు అవగాహన ఉందా? త్రాగలరా? ద రాత్ ఆఫ్ గాడ్, ఆయన రాత్ ఎవరు ఓర్చుకోగలరు? ఆయన కోపం కదా. వీళ్ళు ఏమంటున్నారు? సునాయాసంగా చెప్పేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు లేఖనానుసారంగా వచ్చిన యేసయ్య త్రిత్వంలో 2వ వ్యక్తి, వెరీ క్రియేటెడ్, ట్రైనల్ గాడ్, పార్ట్ ఆఫ్ ఈయన ఫంక్షన్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ చిత్తం అయితే ప్రభా ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయమన్నాడు. వేదన ఇంకా మనం ముందుకెళ్తే ఇవన్నీ మనం చూడలేము, మీకు తెలిసిన విషయాలు. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్టు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూచున్నాం. కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనం. కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా
అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవతల స్వభావం ధరించుకొనిక. దిస్ పాయింట్ ఐ వాంట్ టు డ్రైవ్. డివైన్ నేచర్ ఎక్కడ కూడా అంటారు కదా యేసు ప్రభు అందుకనే చేయగలిగాడు. కాదు, యేసయ్య గిన్నెన ఎద్దులను తొలగించమని తండ్రిని వేడుకుంటున్నాడు. వచ్చాడే ఆ పని మీద, కానీ ఇది చాలా బికాస్ ఇస్ ఇన్ ద ఫ్లెష్, మనుషుడిగా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు. ఎంతో దుఃఖం, అది ఎంతో భయంకరమైంది. సిలువ అనే విషయము ఆయనకు తెలుసు. ఇవన్నీ తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె ఎద్దు నుండి తొలగించమంటాడు. ఇంకా శిష్యులు అయితే మనకు తెలిసిన విషయమే కదా, ఒక చెవిని నరికేశారు. అయితే అంటున్నాడు, ఇప్పుడు నేను అడిగితే 12 వ్యూహాలు, ఒక్కొక్క వ్యూహానికి 6,000 మంది సోల్జర్స్ ఉంటారు. అయితే మరి దేవుని చిత్తం ఎట్లా నెరవేర్చబడి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ అదే మనం చదువుకున్న 26 అధ్యాయంలో. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, దేవదూతల స్వభావం ధరించుకొనక ఆయన నీ వలె నా వలె రక్త మాంసాల పాలుభాగస్తుడై నిన్ను నన్ను విమోచించడానికి ఈ లోకంలో వ్యసనాక్రాంతుడిగా దుఃఖాన్ని, వేదనని ఎంతగానో అనిపించాడు. యెషయా 53 చూడండి ఒక మాట. యెషయా 53, యెషయా గ్రంథం 53 అధ్యాయం. రెండవ వచనం నుంచి చదువుతున్నాను. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించినవాడు గాను మనుషులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయం అతడు మన రోగములు భరించను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం చూడక మాట. ఏలైనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణంను ధారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాను. ఇంకొక ముందుకెళ్తే చూడండి, పదకొండవ వచ్చి చదువుతున్నాను. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందును. ఎవరంట? తండ్రి. ఎందుకు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టకపోతే, ఏదైతే ఏదైనా వనంలో పోగొట్టుకున్నాడో తన కుమారుని, 43 ఏళ్ళలో ఉన్నాడు కదా, నా మహిమార్థమై నేను సృష్టించిన నా ప్రజలు, మనమంటే దేవుడికి చాలా ఇష్టం. ఆయన ఎంత ఇష్టం అంటే తన కుమారుని కూడా అప్పచెప్పడానికి వెనక్కిపోలేదు. ఏమంటున్నాడు అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. చూడండి ఏమంటున్నాడు, అతను వేదన చూసి తృప్తి పొందుతాట. ఎందుకంటే వేదన లేకుండా మనకి రక్షణ లేదు. ఇంకొక మాట ఏమంటున్నాడు, పదవచనం కూడా చదువుతున్నాను. అతను నలుగొట్టటకు యెహోవాకు ఇష్టమైంది. ఇది ఐ థింక్ ఏ తండ్రికి కూడా ఇష్టం ఉండదు ఇది. కానీ యేసయ్య ఈ లోకానికి రావాలి, ఆయన మరణించాలి. ఆయన మరణం ద్వారా మనకి రక్షణ. ఈ ప్లాన్ ప్రకారం, ఈ ప్రణాళికల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. వ్యాధిని అనుభవించాడు, వ్యసనాక్రాంతుడై చూడనల్లవాడు. ఆయన ఆకారం అంతా మారిపోయింది. హీ వాజ్ కమ్లైన్ ఉంది కదా, ఎంతో చక్కని వాడు ఆయన. బట్ హీ లాస్ట్ హిస్ షేప్. ఇన్ని పోగొట్టుకున్నాడు నిన్ను నన్ను రక్షించడానికి. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఎటువంటి అనుభవంతో మనం ఇక్కడికి వచ్చాము ఆరాధించడానికి?
యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ప్రాణం పెట్టారు. ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, ఆయన ఆత్మ కనుక ఆరాధించేవారు ఎట్లా? ఆత్మతోనూ సత్యం ఎట్లా, ఏ విధంగా? అవగాహన కలిగినటువంటి వారమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు 2016 సంవత్సరాల క్రితం. నీకు బదులుగా, నాకు బదులుగా ఏదైతే వెల చెల్లించాలో మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో చెల్లించాడు. నిన్ను నన్ను విడిపించాడు. శాపగ్రస్తులంటే మనం, అది కూడా రాయబడింది గలతీలు రాసిన, అది కూడా చూద్దామా? గలేషియన్స్ 2 మాటలు చూసుకొని ముగిచ్చేద్దాం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధాలందరూ శాపముకు లోనైనవారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయడం, విధులన్నీ చేయడం నిలకడగా ఉండని ప్రతి వాడను. ఇంకొక మాట ఉంది కదా, పద్నాలుగు 15 శాపగ్రస్తుడు అని ఉంటుంది కదా, 14th verse 13. అతను ఆత్మను కూర్చున్న వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించింది. హి హాస్ బికమ్ కర్స్ ఫర్ అస్. ఇవన్నీ, ఈ మాటలన్నీ ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు. నువ్వు నేను విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టాడు. రక్తం వలన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి ఒక మాట, ఎఫిషియన్స్ 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదర్శనం బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన రక్తం వలన విమోచన. ఈయన రక్తం కార్చకుండా మనకి పాప క్షమాపణ లేదు. రక్తంలో ఉంది, ప్రాణం ఉంది. ఇంత గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మనం చేస్తాడు దేవాదేవుడు. కుమారుడిని అప్పచెప్పాడు. ఆయన మరణం నొందుట ఆయనకి ఇష్టమైనంట. ఆయన వ్యాధి నొందుట వ్యసనాక్రాంతి రగుట. ఎందుకంటే ఆయన పొందిన గాయం వల్ల మనకి స్వస్థత. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత ప్రేమించాడో ఆయన, తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. తన ప్రాణాన్ని ధారపోసాడు. వ్యాధిగ్రస్తుడిగా అయిపోయాడు, శాపగ్రస్తుడిగా అయిపోయాడు, చూడనొల్లని వాడిగా అయిపోయాడు, వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు. తండ్రి విడిచిపెట్టబడింది కదా, తండ్రి ఏలనన్ను విడిచితివన్న అది కూడా దుఃఖపడ్డాడు ఆయన. కానీ ఈ ప్రణాళికలు ఇవన్నీ కూడా భాగాలు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆ బలియాగాన్ని, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో యోహాను సువార్త లాస్ట్గా చదువుకున్నాం కదా, 4:4. అది ఒకసారి చదువుకొని ముగించేస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని. ఆయన ఆత్మ గనుక మనం దేవుని యొక్క బిడ్డలంగా ఎరిగినటువంటి వారంగా, రక్షించబడినటువంటి వారంగా, పాపాలు క్షమించబడినటువంటి వారంగా, విమోచించబడినటువంటి వారంగా, ఆయన బిడ్డలంగా, ఆయన సంఘంగా, ఆయన శరీరంగా, ఆయన పెండ్లి కుమార్తెగా ఈ అనుభవాలన్నీ కలిగినటువంటి వారమై ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుతాం.